బాబీని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు. ఇక బాబీ ఇంటికి వచ్చాక అక్కడ కూర్చొని జాను అయితే ఏడుస్తూ ఉంటుంది. జాను ఏడవటం చూసి బాబీ అయితే లేచి కూర్చొని, ఏంటి జాను, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా, ఎందుకు ఏడుస్తున్నావు జాను, నాకు తగ్గిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో జాను అయితే ఇలా అంటూ ఉంటుంది, నా బాధ అంతా నీకోసం కాదు బాబీ అని చెప్పి అంటుంది. అవునా, మరి ఎందుకు ఏడుస్తున్నావు జాను అని చెప్పి బాబీ జానుని అడుగుతూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నీకు ఇలా అయింది, నువ్వు కోలుకున్నావు, కానీ ఈ విషయం అంతా కూడా మీ అబ్బాయికి తెలిస్తే మీ అబ్బాయి నన్ను అస్సలు క్షమించడు. ఎందుకంటే నేను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మీ అబ్బాయికి మాట ఇచ్చాను. అలాంటిది డ్రైవర్తో బండి మీద పంపించానని తెలిస్తే మీ అబ్బాయి నన్ను అస్సలు క్షమించడు, నన్ను తిడతాడు అని చెప్పి జాను అయితే అంటూ ఉంటుంది. అది విని బాబీ అయితే, అవునా, సరేలే, అబ్బాయి ఏమనుకుంటా నేను చూసుకుంటానులే అని చెప్పి బాబు అయితే ఝాన్సీతో అంటూ ఉంటాడు. ఇక ఝాన్సీ అయితే, నువ్వు చెప్పినా సరే అబ్బాయి ఎంత కేర్లెస్గా వదిలేసావు అని నన్ను చాలా తిడతాడు, నా మీద చాలా కోప్పడతాడు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అది విని బాబీ అయితే, అదేం కాదులే జాను, ఎందుకంటే అబ్బాయికి నేను సర్ది చెప్తానులే, నిన్నేమీ అనడులే, నువ్వేమీ బాధపడకు ఝాన్సీ, నువ్వు బాధపడితే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి బాబీ అయితే ఝాన్సీతో అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని ఝాన్సీ అయితే, నిన్ను ఇలానే నాకు దగ్గర చేసుకుంటానురా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.